నంద్యాల పట్టణంలో వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ట్రాఫిక్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రేమతో చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ట్రాఫిక్ సీఐ చాంద్ భాష హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనాలు నడపడానికి అర్హత లేని వయసులో ఉన్న విద్యార్థులకు బైక్లు, స్కూటీలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు. అదేవిధంగా వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పిల్లలను వాగులు, వంకలు, గుంటలు వద్దకు పంపవద్దని తల్లిదండ్రులను కోరారు. ప్రమాదాల నుంచి దూరంగా ఉంచేందుకు పిల్లలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే విధంగా పిల్లలను ఉచిత శిక్షణ శిబిరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు పంపించాలని సూచించారు. ఇది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వడం కానీ, స్కూటీలు, బైకులు ఏమైనా ఇచ్చినా కూడా యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే మా ట్రాఫిక్ పోలీస్ శాఖ స్టాఫ్ ఎవరైనా కానీ మైనర్ పిల్లలు పట్టుకుంటే ఖచ్చితంగా 5,030 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఎంత చెప్పినా కూడా మీ పిల్లలు వినేదానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే యూత్ అలా తయారైపోతున్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలకు మీరే కొద్దిగా సంజాయించుకొని, రోడ్డు ప్రమాదాలు జరిగితే కాళ్ళకు చేతులకు రాడ్లు వేస్తారు. తర్వాత మా మాదిరి ఎస్ఐగా, సిఏగా, మా జిల్లా ఎస్పీ సార్ మాదిరి ఐపీఎస్గా ట్రైనింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది. రాడ్లు వేస్తున్న వాళ్ళకు ఎలిజిబుల్ కూడా కారు వాళ్ళు. దయచేసి మీరు మీ పిల్లల అంబిషన్ కోసము మీరు కొద్ది కట్టుదిట్టంగా బండి తాళాలు ఇవ్వకుండా మీ కంట్రోల్లో పెట్టుకోండి. అలాగే ఎక్కడైనా కానీ చెరువులు కానీ, కాలువలు కానీ, ఏదైనా చిన్న చిన్న హంద్రినివా కాలువ కానీ ఉండే చోట పిల్లలు ఈతకు పోతారు. ఆ డెప్త్ తెలియకుండా ఇరుక్కొని చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు క్షోభ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలకు మీరు దగ్గరుండి, మన దగ్గర కూడా టౌన్లో నంద్యాలలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. మార్నింగ్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ పిల్లలు తీసుకెళ్ళి స్విమ్మింగ్ చేయించండి. ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా కానీ స్విమ్మింగ్ చేస్తుంటే హెల్తీగా ఉంటారు. బాడీ కూడా చాలా కంట్రోల్గా ఉంటుంది. ఆ విధంగా మీరు స్విమ్మింగ్ తీసుకెళ్ళండి పిల్లలకు. అంతేగాని పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులకు పేరెంట్స్ తెలియకుండా ఎక్కడ వాటర్ కాలువలకు, చెరువులకు పోయి ఈదలాడడం, బావిలోకి పోయి ఈదలాడడం చేయొద్దండి. ఎందుకంటే పొరపాటుగా ఏదైనా అఘాయితాలు జరిగి చనిపోతే మటుకు మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ చాలా దిగ్భ్రాంతిలో గురవుతారు. వాళ్ళు షాక్ గురయ్యి వాళ్ళు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీ